సార్, ఇలా సైన్ అవుట్ అని కింద ఉంటుంది. ఆ సైన్ అవుట్ వచ్చింది అంటే మీరు ఒక్కసారి మాత్రమే సైన్ అవుట్ క్లిక్ చేసేసి స్టాప్ చేసేసుకోండి. మళ్ళీ అగైన్ లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేయొద్దండి, అవసరం లేదు. ఓకేనా? ఇదొక విషయము. తర్వాత మీరు లాగిన్ వెబ్ పేజ్లో అయినా కూడా, అంటే victoryWithAsh.com లోకి మీరు వెళ్ళి లాగిన్ అయితే కూడా ఇలాగే వస్తుంది. ఈమెయిల్లో కూడా మీరు వెళ్ళి క్లిక్ చేస్తే కూడా ఇదే వస్తుంది. ఈ రెండు వస్తూనే ఉంటాయి. నాకు తెలిసి ఈ రెండే వస్తుంటాయి, ఇంక వేరే ఏం వస్తూ ఉండదు మీకు. కాబట్టి మీరేం చేస్తారంటే మెయిన్ గూగుల్ క్రోమ్లో టోటల్ బ్రౌజర్లో ఉన్న మొత్తం అన్ని కూడా క్లియర్ క్యాచ్ మొత్తం అన్ని కూడా క్లియర్ చేసేసుకోండి. హిస్టరీ మొత్తం క్లీన్ చేసుకోండి. టోటల్ అంటే ఆల్ టైమ్ అని పెట్టేసి మొత్తం కొట్టేసేయండి. అన్నీ క్లియర్ అయిపోతాయి. క్లియర్ అయిపోయిన తర్వాత అక్కడ గూగుల్ క్రోమ్లో క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెయిల్లోకి రండి. ఈమెయిల్లో కూడా మీకు ఏదో సమస్య ఉంటుంది. సమస్య లేకపోతే అలా రాదు. ఇది యాష్ గారు స్వయంగా చెప్పిన మాట. ఆల్రెడీ వాయిస్ వచ్చింది, మీరు ఒకసారి వినండి. అందుకని మనకి మెయిల్ నోటిఫికేషన్ మనం ఈమెయిల్ అడ్రస్కి రావాలి అంటే ఈమెయిల్ కొంచెం ఫిట్నెస్తో ఉండాలి. మనకి అది కనిపించకపోయినా లోపల కొద్దిగా అన్హెల్తీగా ఉంటుంది ఈమెయిల్. అలా ఉంది అంటే మనం ఏదో కొద్దిగా డేటా క్లీన్ చేసుకోవడము, ఏదో మనం సెట్టింగ్స్ మార్చుకోవడము ఏదో ఉంటుంది సార్. కాబట్టి సెట్టింగ్స్ ఈమెయిల్లో సెట్టింగ్స్ ఉంటాయి. కింద సెట్టింగ్స్ క్లిక్ చేసుకొని అక్కడ మీరు ఎంటర్ అయిన తర్వాత నోటిఫై ఫర్ ఎవ్రీ మెసేజ్ అని క్లిక్ చేసుకొని ఇవన్నీ కొంచెం పెట్టుకోండి, సింక్రనైజ్ చేసుకోండి. అన్నీ కూడా పెట్టుకొని అక్కడ కూడా కొద్దిగా వేస్ట్ డేటా ఏదైనా ఉంటే అన్నీ కూడా క్లియర్ చేసుకోండి. విక్టరీ విత్ యాష్ ఆన్ ప్యాసివ్ అన్నీ కూడా అలాగే ఉంచుకొని మిగతా అన్నీ కొన్ని డిలీట్ చేసేసుకోండి. కొన్ని మ్యాక్సిమం ఒక 200-300 మెయిల్స్ అట్లాగా తీసేసుకోండి. తర్వాత మీ మొబైల్ని రీబూట్ చేసుకోండి. రీస్టార్ట్ అంటే రీబూట్ రెండు ఒకటే అనమాట. రీస్టార్ట్ చేసుకోండి. స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి మొబైల్. కొద్దిగా ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమీ ఓపెన్ చేసేకపోవద్దండి. రేపు మార్నింగ్ ఫ్రెష్గా మీరు ఓపెన్ చేసి వెబ్ పేజ్లో లాగిన్ అవ్వండి. వెబ్సైట్లో మాత్రమే లాగిన్ అవ్వండి, మెయిల్లోకి వెళ్ళొద్దండి. వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. వెబ్సైట్లో లాగిన్ అవుతే అప్పుడు ఏమొస్తుందో చూడండి. అది కూడా సేమ్ మళ్ళీ ఇదే వస్తే ఎస్, అది టెక్నికల్ మ్యాటర్, మనకు సంబంధించింది కాదు. మీ మొబైల్ సమస్య కాదు, అది టెక్నికల్ మ్యాటర్. మీరు ఇక్కడ క్లిక్ చేసే ప్రతి క్లిక్ కూడా కంపెనీకి తెలుస్తూ ఉంటుంది. మీరు రోజుకి ఎన్నిసార్లు మీరు ట్రై చేస్తున్నారు, ఎక్కడెక్కడ ట్రై చేస్తున్నారు, అంటే మీరు వెబ్ పేజ్లో ట్రై చేస్తున్నారా లేదా ఈమెయిల్ అడ్రస్లో ట్రై చేస్తున్నారా అనేది కంపెనీకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెబ్సైట్లో ట్రై చేయండి. ఈ ట్రై చేసిండేది అక్కడ రికార్డ్ అవుతుంది. కంపెనీకి ఇండికేషన్ పోయిన తర్వాత మీది టేకప్ చేసుకుంటారు. ఎవరెవరు యాక్టివిటీగా ఉన్నారో అన్ని వేల అకౌంట్లకి ఒకేసారి కంపెనీ సపోర్ట్ చేస్తూ ఉంది. కాబట్టి రోజుకి మనం 1,20,000 1,50,000 మంది లోపలికి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా మనకి అక్కడ ఒక 40,000 నుంచి 50,000 దాకా మాత్రమే లోపలికి తీసుకుంటున్నారు సార్. కాబట్టి మీరు ట్రై చేయండి, మనం అందులో భాగం అవుదాం. ఏమీ ప్రాబ్లం లేదు, మీరు భయపడే అవసరం అంతకన్నా లేదు. 45 రోజుల గడువు మీకు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు యాక్టివ్గా ఉన్నారు. అన్యాక్టివ్గా ఉన్న పీపుల్కి, అంటే ఇన్యాక్టివ్గా ఉన్న పీపుల్కి అవి వర్తిస్తాయి. ఎవరైతే వెబ్సైట్లో లాగిన్ కాకుండా ఇర్రెగ్యులర్గా నెగ్లెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి. యాక్టివ్గా ఎవ్రీడే మనం ట్రై చేస్తున్న వాళ్ళకి ఏం సమస్య ఉండదు. అకౌంట్స్ ఎక్కడ కూడా ఎత్తిపోవు. ఏం భయపడే అవసరం లేదు. ఓకేనా? అన్నీ మనం నీట్గా చేసుకుందాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పని చేయండి. ఇప్పుడు అంతా క్లీన్ చేసుకోండి, నీట్గా రెడీ చేసుకోండి. పొద్దున్నేకి మీరు ఒకసారి ట్రై చేయండి. రేపు మార్నింగ్ ఫ్రెష్ అవర్స్లో ట్రై చేయండి, అయిపోతుంది. ఓకేనా సార్? విష్ యూ గుడ్ లక్ సార్. ఇంకా ఏమైనా ఉంటే డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ పెడితే నేను చూసి మీకు రిప్లై ఇవ్వగలను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేమీ భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. మీరు సంతోషంగా ఉండండి. మీ అకౌంట్ని మీరు సైన్ అవుట్ కొట్టడము, లాగిన్ అవ్వడము, ఈ ఒక్క పని మాత్రమే చేస్తుండండి. ఒక 5-5 సార్లు చేస్తుండండి ఒక్కొక్క పూటకి. ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ ఒక్కొక్క 4 పూటలు మీరు ట్రై చేయండి. 4 టైమ్స్ ట్రై చేయండి, అంతే ఎనఫ్. 4 to 5 టైమ్స్ ట్రై చేసుకోండి. ప్రతి సెషన్లో 4-5 టైమ్స్ అంతే. ఓకేనా? ఇలా చేస్తూ మీ పని అంతే సార్. ఎందుకంటే అది టెక్నికల్ మ్యాటర్, మీకు సంబంధించింది కాదు, నాకు సంబంధించింది కాదు, టెక్నికల్ మ్యాటర్. కాబట్టి మన కంపెనీయే మీకు సెట్ చేస్తుంది. డోంట్ వరీ. మీరు చేస్తే టకమని ఒక 2 నిమిషాల్లో తీసుకున్న అవకాశాన్ని కంపెనీ కల్పిస్తుంది. ఆ కల్పించే క్షణం వరకు మీ ప్రయత్నం ఆపకండి. 45 రోజులు అవుతుంది, తర్వాత ఏమవుతుంది సార్, అకౌంట్ తీసేస్తారు, ఇవన్నీ మీరు టెన్షన్ పెట్టుకోకండి సార్. మీరు హ్యాపీగా రిలాక్స్గా చేసుకోండి, అంతే. ఆనందంగా ఉండండి, ఏం కాదు. ఓకేనా? ఈ ప్రయత్నం మాత్రం ఆపొద్దండి. ప్రయత్నం చేస్తూనే ఉండండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీకు సమయం ఉన్నప్పుడల్లా కూడా లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. లాగిన్ అవుతానే అది అడుగుతుంది వెంటనే. అప్పుడు స్టార్ట్ వెరిఫికేషన్ క్లిక్ చేస్తే ఇలాగ రావచ్చు, మీరు పెట్టినటువంటి పోస్ట్ లాగా రావచ్చు. లేదంటే అప్లోడ్ తీసుకోవచ్చు. టకామని మనకి అప్లోడ్ అడుగుతుంది. అప్పుడు ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ మీ మొబైల్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. క్లీన్గా నీట్గా క్రాప్ చేసుకొని లైటింగ్ ఉండేటట్టుగా పెట్టుకోండి బాగా. అప్లోడ్ చేసేసేయండి. సెల్ఫీ తీసుకొని, సెల్ఫీ కూడా ఇమీడియట్గా ఫోన్ కిందకి దించకుండా
3, 2, 1 అని కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది సార్. అంత వచ్చేంత వరకు, అది అయిపోయే వరకు మీరు ఫోన్ దించొద్దండి, ఫేస్ కదిలించొద్దండి. అదొక్క పని చేయండి చాలు, ప్యూర్ సక్సెస్ అవుతారు మీరు. ఓకేనా? మేము గెలిచాం సార్, మీరు కూడా గెలుస్తారు. తప్పకుండా మనందరం గెలుద్దాం. 4 లక్షల మంది లోపలికి వెళ్ళిపోయాం ఇప్పటికే. ఆన్ బోర్డింగ్ మెంబర్స్లోకి 4 lakh ప్లస్ పీపుల్ వెళ్ళిపోయారని చెప్పి మనకు గుడ్ న్యూస్ ఒక 2 days బ్యాకే యాష్ ముఫారా గారు మనకి విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్లో పెట్టారు. కాబట్టి మనకు మంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఇంకంతా ఇంకా చివరిలో మనందరం, మీ అందరూ కూడా అయిపోతాయి, ఏం టెన్షన్ పెట్టుకునే అవసరం లేదు.